ఒకానొక సమయంలో క్రీస్తు ప్రభు తన శిష్యులతోనూ అక్కడ కూడినటువంటి జనసమూహంతోనూ మాట్లాడుతూ తనను వెంబడించే వారు ఎటువంటి మానసిక వాతావరణాన్ని కలిగి ఉండాలో అనే విషయాన్ని తెలియజేస్తూ నరహత్య పాపమని గాని, దొంగతనము పాపమని గాని, అబద్ధము పాపమని గాని అనకుండా వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో అంటూ మాట్లాడుతున్నారు. అంటే పాపాన్ని బాగుగా నిర్వచించాలి అనుకుంటే దానికి అనుకూలంగా వ్యభిచారము అనే కార్యము అన్నిటికంటే మొదటి స్థానంలో ఉన్నట్టుగా ప్రభు అని యేసు మాట్లాడుతున్నారు. ఈ వ్యభిచారము జారత్వము అనేది ఎన్ని రూపాలుగా జరుగుతుంది అని అంటే నెంబర్ 1, కంటి చూపుతో వ్యభిచరిస్తున్నారు. అంటే పాపము మానలేని కన్నులు గలవారై తన ఇంటనున్న తల్లిని, చెల్లెని, అక్కను తప్పించి ఇక ఏ స్త్రీని చూసినా తప్పుడు ఉద్దేశంతో చూస్తూ లేచింది మొదలుకొని తిరిగి పండుకునేంత వరకు దీనిని మాత్రమే అభ్యాసం చేసే దౌర్భాగ్యులు 100% ఉన్నారు. నెంబర్ 2, మాటలను వ్యభిచరిస్తున్నారు. అంటే సరసంగా మాట్లాడుతుంటారు, నాజూకుగా మాట్లాడుతుంటారు, ద్వంద్వ అర్థాలు ఇచ్చే పదాలు వాడుతూ లైంగికంగా రెచ్చగొడుతూ వ్యభిచారానికి పాల్పడేలా చేస్తూ ఉంటారు. నెంబర్ 3, వయస్సుతో సంబంధం లేకుండా వ్యభిచారం చేస్తున్నారు. అంటే బడులకు వెళ్లే పిల్లలు మొదలుకొని రేపో మాపో ఇక సెలవు అని చెప్పబోయే ముసలి వారి వరకు ఈ వ్యభిచార లక్షణాలు అడుగడుగున కనిపిస్తూనే ఉన్నాయి. నెంబర్ 4, నిద్రపోతూ కూడా వ్యభిచరిస్తున్నారు. అంటే అపవిత్రమైన కలలు కంటూ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. అంటే ఉదయం లేచింది మొదలుకొని తిరిగి పండుకునేంత వరకు వీటిని ధ్యానం చేస్తూ ఉన్న కారణాన వారి సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ పాడు తలంపులు స్థిరస్థాయిలుగా ముద్రించబడి చివరకు వారు నిద్రపోతున్నా గాని ఇలాంటి వాటిని గురించి కలలు కంటూ ఆ కలలో వారే యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉండి ఆ కలలోనే తమ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. నెంబర్ 5, ఇక ఈ కాలంలో జీవిస్తున్న మనం మాత్రం మొబైల్ ఫోన్స్ పట్టుకొని చేయని దుష్కామ కార్యం అంటేనే లేదు. అసలు అలాంటి పనులు చేయట్లేదని చెప్పినా ఆటోమేటికల్లీ నేకెడ్ ఇమేజెస్ పాపప్ అయిపోతున్నాయి, ఆటోమేటికల్లీ నేకెడ్ అప్లికేషన్స్ పాపప్ అయిపోతున్నాయి, ఆటోమేటికల్లీ నేకెడ్ వెబ్సైట్స్ కూడా పాపప్ అవుతూ అనేక మందిని తప్పుదారులు పట్టిస్తున్నాయి. ఇంత విచ్చలవిడిగా జరుగుతున్న ఈ పాపానికి భిన్నంగా దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానిని అన్ని విషయాలలో ఘనంగా ఎంచారు. అందువలన ఇంత ఘోరమైన వ్యభిచారాన్ని, జారత్వాన్ని తప్పించుకొని వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టిన ప్రతి భార్య భర్తలకు ఒక్క విషయాన్ని చెప్తున్నా. మీరు భార్య అయితే మీ భర్తతో మాత్రమే మీ శారీరక బాంధవ్యాన్ని కలిగి ఉండండి. మీరు భర్త అయితే మీ భార్యతో మాత్రమే మీ శారీరక బాంధవ్యాన్ని కలిగి ఉండండి. అలా కాదు అని మలినమైన దురాశలను మీలో మీరే రేకెత్తించుకొని పరాయి దేహంతో సంబంధాన్ని పెట్టుకున్నారే అనుకోండి, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తారు అనే సంగతిని మాత్రం అస్సలు మర్చిపోకండి. నీ అపనమ్మకమైన నడవడిని పాపం నీ భార్య తెలుసుకోలేక మోసపోవచ్చు, నీ అపనమ్మకమైన నడవడిని నీ భర్త తెలుసుకోలేక మోసపోవచ్చు. కానీ నువ్వు చేసే ప్రతి దరిద్రాన్ని చూసే దేవుడు మాత్రం చేసిన ప్రతి దానిని తిరిగి నెత్తి మీద వేసేస్తాడు. ఆయన తీర్పును తప్పించుకోవటం ఎవ్వడి తరమో కాదు. ఇటువంటి దౌర్భాగ్యులు మీ మధ్యలోనే ఉన్నారని చెప్పటానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకమే వ్రాయబడిందన్న సంగతిని మీరు గమనించారా? క్రీస్తు ప్రభు తర్వాత మరియ గారికి పుట్టిన వాళ్ళల్లో ఒకరైన యోధ ఇలాంటి వారిని అడ్రస్ చేస్తూ వీరు ఎంతకు తెగించారంటే దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుచుకుంటున్నారంటూ వాపోయాడు. ఇటువంటి వారిని గురించి తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ మీలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే మీ భవిష్యత్తును ఎవ్వరూ బాగు చేయలేరు.